మంచిగా ఉన్నారా? అంటే నాకు తెలుసు మీకు మంచిగా 100 ఎకరాలు ఉండే, మీరు బాగున్నారు, అంటే మంచిగా కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, మీరు బాగున్నారు. అంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన మీరు బాగున్నారు. నిజంగా మీ బీసీ బిడ్డలందరూ బాగున్నారా అన్న? బాగలేదు. బాగలేరు, ఒప్పుకుంటారు. మరి ఎట్లా అన్న? అంటే ఒక బీసీ అయ్యండి, మీరు ఇంత స్థానంలో ఉండి మీ బిడ్డలను బాగు చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? సింహాద్రి, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి భారతదేశంలో పౌరులకు అందరికి కూడా సమాన హక్కు ఉండాలని పౌర హక్కు కల్పించాడు. అందులో బడుగు బలహీన వర్గాల వారు 85%. ఒక సామెత ముందు ఏంటంటే, నేను ఇంటర్వ్యూకి పోయే ముందు మడమ బంగారం కన్నా మాసమెత్త అధికారం గొప్పది అనేది ఒక నాన్న. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఆనాడు 70 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఒక 1-2% డిఫరెంట్ తోటే, ఆర్థికంగా కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి. ఆనాడు గ్రామాలల్లో నవాబులు 100 ఎకరాల భూములు పెట్టుకొని ఉండేది, మన నైజాం ప్రాంతం కాబట్టి. దేశ్ముఖులు, కర్నాలు ఇల్లు పెట్టుకొని ఉండేది. రాను రాను ఈ టెనెన్సీ యాక్ట్ వచ్చినాక మన తెలంగాణలో అయితే ఆ భూస్వాముల తానికెళ్ళి భూములన్నీ కూడా రక్షిత కౌలుదారు చట్టం తెచ్చి ప్రభుత్వం ఆనాడు పివి నరసింహారావు లాంటి పెద్దలు తీసుకొచ్చి ఈ అణగారిన వర్గాలకు, శ్రామిక వర్గాలకు భూములు దక్కిపోయినాయి. క్రమేణా ఆనాడు ఏమైందంటే, ఈ బడుగు బలహీన వర్గాలేమో ఈ భూములు ఇవి 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 చూసుకుంటూ ఇలానే బతికిపోయారు. ఆనాడు సంధి కూడా ఈనాడు వరకు కూడా పాలకులు తెలివి కల్లోళ్ళని ఒక ముచ్చట చెప్పొచ్చు, అగ్రవర్ణాలని రెండో ముచ్చట చెప్పొచ్చు. వాళ్ళని పాలకులను అగ్రవర్ణాలు అనొచ్చు, తెలివి కళ్ళు. తెలివి కల్లో ఇక్కడ మరి బీసీలను, ఎస్సీలను నేను చెప్తాను. వాళ్ళ వర్గాల చేతులకు పోయినాక మనది ప్రజాస్వామ్య దేశం. ఎవడన్నా ఒక సామెత ఉంటుంది, వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా మూలుగ బొక్క పడుతుంది అనే సామెత ఉంది. వాళ్ళ చేతులకు పరిపాలన పోయినాక ఈ బడుగు బలహీన వర్గాలను, బడుగు బలహీన వర్గాలతో పాటు అనగారిన అగ్రకులాలను కూడా చిన్నోడు చిన్నోనిలాగానే ఉండాలి, పెద్దోడు పెద్దోనిలాగా ఎదిగిపోవాలనే ఆశయంతో పాలకులు పనిచేశారు. ఇవాళ చెన్నారెడ్డి గారి కొడుకు మంత్రి అయిండు, విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు మంత్రి అయిండు, ఎన్టీ రామారావు కుటుంబం మంత్రులయ్యారు. ఆనాడు సంధి బీజాలు పడ్డాయి. ఈ చిన్న కులాలను, చిన్న కులాల దగ్గర అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం ఒకటి. ఆ 2 విధాలతోటి అణగారిన వర్గాలు అదే అణగారి ఉన్నాయి. ఈ ఉన్నత వర్గాలన్నీ కూడా కోట్లకు పడిగెత్తారు. అంటే ఇప్పుడు రాజకీయం విషయం మాట్లాడుకుంటే, అంటే మీరు ఇంతసేపు రాజకీయం గవర్నమెంట్ గురించి చెప్పిండ్రు కదా అన్న. అంటే ప్రజలు తీర్పిస్తారు కదా. అంటే ఒక రెడ్డియో లేకపోతే ఒక రావో డిసైడ్ అయ్యి ఆయన తొక్కేస్తా అనుకుంటే తొక్కేయలేరు కదా. ఎక్కువ మెజారిటీ పీపుల్ మీరు అంటున్నట్టు ఈ బహుజనులే ఉన్నారు, బడుగు బలిగిన వర్గాలే ఉన్నారు. మరి వాళ్ళను వాళ్ళు ప్రోత్సహించుకోవచ్చు కదా. నేను ప్రతి ఇంటర్వ్యూలకు చెప్తా, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనకు వస్తుంది. ఆ అవేర్నెస్ ప్రజల తాన లేదు. ఆఖరికి ఎట్లయ్యారో బడుగు బలహీన వర్గాల ప్రజలంటే, ఓటును ఒక 1000 రూపాయలకు అమ్ముకుందాము అనే కాడికి వచ్చేసారు. ఇవాళ ఎప్పుడు కూడా బాగా డబ్బులు పెట్టి ఓట్లు కొనే సంస్కృతిని మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రముఖంగా ఆ విధంగా అలవాటు చేశారు. ఇవాళ కొద్ది మంది, ఇవాళ ఓ 10-19 మంది ఎమ్మెల్యేలు దళితులు అయ్యారు, ఓ 10-12 మంది బీసీలు అయ్యారు, 52% ఉన్నవాళ్ళు. ఎప్పుడు కూడా ఆ పాలకులు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామా, బీసీలకు బీసీ బంద్ ఇస్తామా, దళితులకు ఇంకొక తీర్గ న్యాయం చేస్తామా, ఈ పుట్నాలు పప్పులు పెట్టి దళితులను తృప్తిపరచాలి, బడుగు బలహీన వర్గాలను తృప్తిపరచాలనే కాన్సెప్ట్ పాలకుల దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే ఉన్నత స్థాయి, ఇలా ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ స్థాయిలో ఉంది. మరి మన జాతులకు వెళ్ళి కూడా మంత్రులు అయ్యారు, మన జాతికి వెళ్ళి కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మరి ఈ కొడుకులకు ఆ ఆలోచనే రాదా అని కడుపు నిండితే చాలు, దళితుడుగా ఎమ్మెల్యే అవుతాడు,
ఎమ్మెల్యే అయినాక దళితుడు కాడు ధనికుడు అవుతాడు, దొర అవుతాడు. ఆ బుద్ధి ఆ పాలకుల నాడు వచ్చిన వాళ్ళకు మార్పు వచ్చినాడే ఈ చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు కొందరు విషయం చెప్పిరన్న నాకు, అంటే కొందరు విషయం చెప్పిరా నాకు, ఒక దళితుడు ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో ధనికుడు అవుతాడు తప్ప వాళ్ళ వర్గాన్ని బాగు చేసుకోవడం ఆయన బాగుపడాడు అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు అదే లిస్ట్ లో ఉన్నారు అనుకోవచ్చా? నాకేమైందని అంటే మీకు పదవి రాలేకపోవచ్చు కానీ నాకేమైంది, నాకు వస్తే నేను చేసి చూపెడతా, నా తడాకా ఏందే చేసి చూపెడతా. అంటే అంత మార్పు ఏం తీసుకొస్తారా నా వంతు. ఇప్పుడు మీరు అంటే అన్న, ఇప్పుడు మీరు భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జు, ఆ బీఆర్ఎస్ పార్టీ అధిపతి ఎవరు? కేసీఆర్. ఆయనను దొరా అంటారు, ఇక ఆయన పెత్తందారు అంటారు, ఆయనని కొందరు అయితే హిట్లర్ అని కూడా అంటారు. మరి అలాంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు మీరు బహుజనవాదాన్ని కావచ్చు, బీసీలను కావచ్చు, వాళ్ళని దాటి ఎట్లా ముందుకు తీసుకుపోతారు? వాళ్ళని దాటి కాదు, ఒక పార్లమెంటు మెంబర్ని అయితే మాట్లాడే హక్కు వస్తుంది, రాజ్యాంగబద్ధమైన హోదా వస్తుంది, నాకు ఒక చట్టసభలలో కాలు పెట్టే అవకాశం వస్తుంది. కానీ కామె మళ్ళీ ఒక్కరితోటి అవుతుంది, ఒక్కరితోటి అనే కాదు, నా వాణి అనిపిస్తుంది. ఏదో లగుదప్పినోని లడాయికి తోలితే వెనక ముగ్గురు నూకుడుగాళ్ళు అనేది వెనకడికి సామెత. ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, బీసీలు, దళితులు వీళ్ళ నోరే లేదా? ఎక్కువ శాతం పనికి మాలిన జాతికి పనికిరానోళ్ళు ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ నిర్వీర్యం కావడానికి మొట్టమొదలు విద్యా వ్యవస్థ మీద దెబ్బపడ్డది. విద్య ఏమన్నా సొత్తు కాదు, భారత రాజ్యాంగంలో పొందుపరిచారు, విద్య అందరికి పంచాలి. ఇవాళ ఈనాడు బీసీలు, ఎస్సీలు ఈ భావదారిద్రానికి, దరిద్ర రేఖకు దిగువకు ఉండాలన్ననాడు రేవంత్ రెడ్డి గారి మనమడు, దామోదరం రాజనరసింహ గారి మనమడు, బట్టి విక్రమార్క గారి కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిల్లలు లేరనుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మనమడు ఒక స్కూల్లో చదివినాడే అంత సమానంగా ఈ జాతి ముందుకు పోతుంది. ఇవాళ ఇంకొకటి విద్య వైద్యంలో మార్పులు తెస్తే సమూలంగా వస్తుంది. నేను మన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, అగ్రవర్ణాలను తిట్టుడు కాదు, మన వర్గాల నాయకులు పెన్షన్ అనగానే అవును అంటారు, దళిత బంధు అంటే అవును అంటారు, బీసీ బంధు అవి కాదు మనం బాగుపడే ప్రణాళికలు ఏంటివి అనే ఆలోచన వీళ్ళకి లేదు. ఏం పెన్షన్ ఇస్తే నెల అన్నాడు తింటివి అయిపోయాయి. ఒక విద్య, ఒక అబ్బాయికి ఒక విద్యను అభ్యసిస్తే ఆడు జీవితంలో ప్రయోజకుడు అవుతాడు. అంటే ఇప్పుడు ఇప్పటికి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.